ఏపీలో గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చేందుకు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. పవన్ ఆదాయ జనాభా ప్రాతిపదికన జోడించి కొత్త గ్రేడ్లు రూపొందించనున్నారు. గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు, గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందితో సమన్వయంపై అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేని సమస్యను అధిగమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు పవన్. గతంలో పంచాయతీలు ఆదాయ ప్రాతిపదికన తీసుకుని చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి నూతనంగా జనాభా కూడా ప్రాతిపదికన తీసుకుని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందాలన్నారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బంది నియమించుకోవడంపై చర్చించారు. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని సూచించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి 4 ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభా ప్రాతిపదికన తీసుకుని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలు రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు ప్రభుత్వానికి నివేదిస్తుంది.